హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ GTA 5 సిరీస్ పార్ట్ 5. ఈరోజు మనం మన గర్ల్ ఫ్రెండ్తో అయితే బయటకు వచ్చాం, కాఫీ తాగాం. ఇప్పుడే ఎంజాయ్గా ఉందనమాట. ఇంకెళ్ళిపోతుంది తను. మనం కూడా వెళ్దాం. ఇంకేం చేద్దాం ఇక్కడ నుండి. తను వెళ్ళిపోతే పదండి ఇప్పుడైతే వెళ్దాం ఇంటికి. అదోండి మాటలు నెక్స్ట్ అయితే ఫోన్ చేస్తున్నాడు. ఆగండి, అసలు ఏం చెప్తున్నాడు విందాం. ఐ థింక్ ఏదో మిషన్ అనుకుంటా. ఎస్ గైస్, మిషనే అది. మంచి మిషన్ అంటున్నాడు, మరి చూద్దాం ఎంత మంచి మిషనో. వెళ్దాం పదండి. వాడికైతే మంచి మిషనే గైస్, ఎందుకంటే వాడు చూస్తున్నాడు. మనం చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉండిద్ది, కానీ మనం కష్టంగా అయినా మన వాళ్ళ కోసం ఇష్టంతో చేద్దాం. పదండి వెళ్ళిపోదాం. ఎక్కడ అంటే లొకేషన్ మన లెస్టర్ అయితే ఫ్యాక్టరీ పెట్టాడంట. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే రమ్మన్నాడు. పదండి ఇప్పుడైతే వెళ్దాం. మన కార్లో జట్టు స్పీడ్తో వెళ్దాం. పదండి గైస్. ఏంది గైస్ వాళ్ళ లాస్ ఏంజల్స్ అయితే ఇంత నిశ్శబ్దంగా ఉంది ట్రాఫిక్తో. అంత ఏం లేదు గైస్, ట్రాఫిక్ అయితే చాలా తగ్గింది. పదండి గైస్, మనమైతే ఇప్పుడు లెస్టర్ వాళ్ళ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాలంట. పదండి వెళ్ళిపోదాం. ఓ బ్రేక్ గైస్. ఇందాక గైస్ కాఫీ తాగే ముందు వైన్ తాగాడు మనం, అందుకని ఇలా చేస్తున్నాం అనమాట. మీరేం పెట్టుకోకండి, కానీ మంచిగానే తోలుతాడులే గైస్. పదండి. వచ్చేసాం అనమాట మన లెస్టర్ ఫ్యాక్టరీ దగ్గరికి. ఏంది కాళ్ళు ఉన్నవాడు బైక్లో వచ్చాడు అనుకుంటున్నారా? కార్ అయితే రిపేర్కి వచ్చాం, అందుకని మనం బైక్లో వచ్చేసాం అనమాట లెస్టర్ ఫ్యాక్టరీ దగ్గరికి. అదిగోండి సాయంత్రం కూడా అయిపోయింది అనమాట. పదండి వెళ్దాం. లెస్టర్ అయితే మమ్మల్ని ఇక్కడే ఉన్నామన్నాడు ఒక నైట్ అయితే. ఇక్కడే ఉన్నాం. పదండి ఏం చెప్తాడో ఇప్పుడైతే లెస్టర్. అదిగోండి నా క్యాబిన్కి రా అంటున్నాడు. ఇంకా ఎక్కలా నేను. పదండి ఎక్కుదాం. ఇంకా ఇది బట్టలు కుట్టే ఫ్యాక్టరీ అనుకుంటా గైస్. ఉండే తన ఆఫీస్ అనుకుంటా ఇది, కానీ కొంచెం చెత్తగా ఉంది గైస్. ఏంది లెస్టర్ హడావుడిగా పిలిచామంటున్నాడు. మిషన్ అయితే చెప్పాడు గైస్, మన కార్ కూడా వచ్చేసింది మాటల్లోనే. పదండి ఆ మిషన్ అయితే చేద్దాం ఇప్పుడు. ఆ మిషన్ అయితే ఏంటంటే గైస్, మనం ఒక జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఆ జ్యువెలరీ షాప్కి వెళ్తే మన లెస్టర్ నాకు ఒక గ్లాసెస్ అయితే ఇస్తాడంట. దాంట్లో హిడెన్ కెమెరా ఉండిద్ది, దాంట్లో కెమెరా ఫొటోస్ ఆ జ్యువెలరీ షాప్లో ఉన్న జ్యువెలరీస్గా అంటున్నాడు. సరే వెళ్దాం ఇప్పుడైతే. పదండి. లెస్టర్ కూడా వస్తున్నాడు మనతో పాటు. చూస్తాడంట మనం ఎట్లా చేస్తున్నాము. మనకైతే ఏం కాదు గైస్, మనం తప్పైతే ఏం చేయట్లేదు కదా. వాడికైతే డౌట్ ఉండిద్ది గైస్, నేనే చేస్తున్నాను ఇంకో వాళ్ళు చేపిస్తున్నాను అని. ఆ డౌట్ ఇప్పుడు ఇవాళైతే క్లారిఫై అయ్యిద్ది. పదండి వెళ్దాం. చూడండి ఏం కాదు కానీ వెళ్దాం పదండి. ఓ అదిగోండి వచ్చేస్తాం మనం ఫైనల్లీ దగ్గరికి అయితే. ఇక్కడే ఇంకొంచెం దూరం వెళ్తే వచ్చేసి అదిగోండి ఈ బిల్డింగ్, రైట్ సైడ్ బిల్డింగ్ పక్కనే గైస్ మనోడు ఉండేది. అది జ్యువెలరీ షాప్ ఉండేది. పదండి దిగేసాం కారు. గ్లాసెస్ అయితే వేసుకున్నాడు గైస్ మన మైక్లో అయితే. పదండి వెళ్దాం. కొంచెం స్పీడ్గా అయితే వెళ్దాం, ఊరుకుదాం. పదండి. అదిగోండి ఇటే. ఇదే షాపు, ఇది కాదు, ఇది అనుకుంటా. అదిగోండి వాళ్ళు డోర్ కూడా తీస్తున్నారు మన కోసం. పదండి వచ్చేసాం జ్యువెలరీ షాప్లోకి. ఫస్ట్ ఇది తీద్దాం, ఆగండి గైస్ చూద్దాం. ఇవేనా గైస్? మొత్తం గోల్డ్ డైమండ్ రింగ్స్తో ఉన్నాయి గైస్ ఈ షాప్ మొత్తం. తీద్దాము ఉండే ఫొటోస్. అదిగోండి తీసాం, జూమ్ చేద్దాం ఆగండి గైస్. ఈ లేడీస్కి అనుకుంటా డైమండ్ రింగ్స్తో ఉన్నాయి, కొన్ని అయితే గోల్డ్తో కూడా ఉన్నాయి. పదండి తీసేసాం ఇప్పుడైతే వెళ్దాం పదండి. అదిగోండి తెచ్చి లెస్టర్కి అయితే ఇచ్చేసాం. మన లెస్టర్కి అయితే వెళ్తుంటే ఆగు ఇంకా ఉంది మిషను అంటున్నాడు. సరే ఈ మిషన్ చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక రూఫ్ టాప్ ఎతకాలి, ఆ పైన నుంచి ఫోటోలు తీయాలి కొన్ని అంటున్నాడు. సరే ఆలోచించి చెప్పు ఎక్కడికి వెళ్దామా అన్న. ఆలోచించుతున్నాడు గైస్ మనోడు. పదండి మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. ఓ వావ్, లాస్ట్ సైడ్ బాగానే ఉంది గైస్ ఇవాళ. అక్కడ చూడండి ఆరెంజ్ అండ్ రెడ్ బ్యూటీస్ వెళ్తున్నాయి. ఓ మన మ్యాప్ అయితే చూడట్లేదు గైస్. ఇప్పుడు మనం ఇంకొంచెం సేపు చూడకపోతే అట్టేనే వెళ్ళేవాళ్ళం. అదని లొకేషన్ అయితే పెట్టేశాడు మన లైఫ్లో. పక్కనే ఉంది గైస్, మన పక్కనే. ఇంకొక రైట్ తీసుకుంటే ఇక్కడే. పదండి తీసుకుందాం రైట్. వెళ్దాం పదండి స్ట్రైట్గా. పక్కనే ఉంది గైస్. మనకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. పదండి ఇక్కడే అనుకుంటా. ఇక్కడే పదండి కొంచెం ముందుగా వెళ్దాం. ఈ రైట్ సైడ్లో బిల్డింగ్ అనుకుంటా. పైకి వెళ్ళి తీద్దాం పదండి ఫొటోస్.
మనోడికి కావాలంట. మనోడికి కావాలంటే మనం ఇంకా తీసేద్దాం పదండి. లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు. మెట్లు ఎక్కడ ఉన్నాయి? మెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి గైస్. ఇప్పుడు మెట్లు అయితే ఎక్కుదాం పదండి. తొందరగా పోదాం. అదిగోండి. ఇంకెప్పుడు ఇటు డోర్ ఇటు అయితే రైట్ సైడ్ ఉంది గైస్. మనం స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం రైట్ సైడ్. పదండి పైకి అయితే ఎక్కుదాం. నిచ్చెన ఉంది ఇక్కడ. ఓ నిచ్చెన పైన ఇంకొక నిచ్చెన ఉంది గైస్. ఇదే అనుకుంటా లాస్ట్ నాకు తెలిసి. అదిగోండి వచ్చేసాం మనం. ఓ ఇప్పుడు ఎటు ఇట రైట్ సైడ్లో ఏదో ఉంది డోరు. అరగటి వెళ్దాం. మనోడికి ఇంకా దిగల, అందుకనే ఇలా కొంచెం నడుస్తున్నాడు. పదండి ఏం కాదులే, అది కొంచెంసేపు అయితే అది దిగిపోయిద్ది అనమాట. మనోడికి తీద్దాం. వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడ తీయాలి ఫొటోస్? ఏనా ఇటేనా? ఎస్ ఇదే అనుకుంటా. ఇటే ఫొటోస్ అయితే తీయమంటున్నాడు, బాగా ఉండాలి అంటున్నాడు. సరే మనం కొంచెం ముందుకైతే తీద్దాం ఫొటోస్. ఎట్టొస్తాయో చూద్దాం. ఏనుకుంటా జెండాలు ఏదో ఊగుతున్నాయి, దానికైతే తీద్దాం. ఆగండి గైస్. ఫోటో జెండాస్కి అయిపోయింది. అప్పుడు ఆ బిల్డింగ్ని తీద్దామా ఒకసారి, ఎందుకని మంచిదేమో. వద్దులేండి, బిల్డింగ్ అవసరం ఏమి ఉండదు మనకి. కానీ లెస్టర్కి అయితే ఇంకా సరిపోలేదంట గైస్. ఇది హైటు ఇంకొంచెం హైట్లో ఉన్నాడంట. ఇటు ఏమైనా ఉందా? ఇటు బిల్డింగ్స్ అయితే ఏం లేవు. మనం ఇటు ఏమైనా ఉన్నాయా? ఉంది గైస్, కానీ వేరే బిల్డింగ్ అది. ఇటు నుంచి వెళ్ళలేం మనం. ఇంకా రైట్ సైడ్లో ఏమైనా ఉండేమని చూద్దాం అండి. ఉంది గైస్ ఏందో. పదండి ఎక్కుదాం, చూద్దాం అసలు ఫస్ట్ అసలు హైట్ ఉందో లేదో. పదండి వెళ్ళిపోదాం. ఈ గోడ అయితే ఎక్కితే ఇంకొంచెం దూరం ఉండిద్ది. అక్కడ కొంచెం దూరంలో కనిపిస్తుంది చూసారా, దానిపైకి అయితే ఎక్కుదాం. పదండి వెళ్ళిపోదాం. వచ్చేసాం అనమాట మనం అక్కడికి. ఎదుగోండి, ఇది ఒకటి దూకితే సరిపోద్ది అనుకుంటున్నా. కింద ఏం లేదుగా, రోడ్డు కాదులేండి. పదండి దూకేద్దాం. దూకేరా భైరవా. దూకేసా. ఇప్పుడైతే మనం దీనిపైకి అయితే ఎక్కాలి. మనం డైరెక్ట్గా అయితే ఎక్కలేం కాబట్టి మనం ఇప్పుడు దీని మీద ఎక్కుదాం. పదండి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ దీని మీదకి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దీని మీద ఎక్కి ఇంకా ఫొటోస్ అయితే తీద్దాం. చూడండి గైస్, మన లాస్ ఏంజెల్స్ సిటీస్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనం వచ్చినప్పుడు అయితే చూసుకుందాం. పదండి ఫొటోస్ ఇంకా అదిగోండి దీన్ని ఒకటి తీద్దాం. తర్వాత ఇటు రోడ్ నేను కూడా కొంచెం బిల్డింగ్స్ ఉన్నాయి అది కూడా. ఇంకా ఇవి కూడా ఒక బిల్డింగ్ అయిపోయింది. లెస్టర్కి అయితే పంపించా, వాడికి ఆటోమేటిక్గా వెళ్తాయి గైస్. చూశాడు, ఇంకా చాలేదా మంచిగా ఉన్నాయి ఫోటోలు అంటున్నాడు. పదండి వెళ్ళిపోదాం. ఎస్ మనకైతే ఏం కాలా. ఇప్పుడైతే వెళ్దాం, ఎక్కుదాం. అబ్బా వచ్చేసాడు గైస్, మనోడు దొరుకుతున్నాడు. ఇదైతే చూద్దాం. కింద పడితే అంతే గైస్. అబ్బా మనం కింద పడ్డాం, మన మొహం నుంచి నత్రైతే వచ్చింది గైస్. మనకైతే ఇప్పుడు మొత్తం దిగిందనమాట మన జిమ్ బాడీ గైస్. అందుకని మనకైతే ఏం కాలా. అందుకని స్టిల్ వెళ్తున్నాం. పదండి, వేరేవైతే అక్కడ స్పాట్లో అయిపోయాడేమో, మనకైతే తెలీదు. మనకైతే ఇప్పుడు ఆల్రైట్ గైస్, కొంచెం పెయిన్ అయితే ఇప్పుడు ఏం లేదు. తర్వాత ఏమైనా ఉండిద్దేమో, ట్యాబ్లెట్స్ అయితే తగ్గిపోతుందండి. పదండి వెళ్దాం. ఇటు నుంచి కదా ఎందాక వచ్చింది. దిగేద్దాం ఉండండి. దిగుదాం అనుకుంటే దూకేస్తున్నాం చూసుకోకుండా. కిందకైతే వెళ్దాం ఇప్పుడు, పైకి కాదు. ఆగండి గైస్, ఇటే చూద్దాం నిచ్చిన పెట్టి ఏమైనా ఉందేమో. గైస్ మనం కాలు జారింది గైస్ మనకి. ఇప్పుడైతే మనం ఇటైతే పడ్డాం. మళ్ళీ కొంచెం అయితే బ్లడ్ అయితే పోయింది. మనం ఇందాక బట్టలు అయితే ఎందుకు తీసుకున్నామంటే, మనం ఏమైనా అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తే నా బట్టలు చూసి ఏమైనా చేసిద్దేమో అని తుడుచుకున్నాం గైస్. వెళ్దాం పదండి, మనకి ఎందుకులేండి. ఇదిగోండి కార్లో అయితే ఎక్కుదాం. పదండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఎక్కడికి లేదులే మైకిల్, మనం ఇంకెళ్దాం పద ఫ్యాక్టరీ దగ్గరికి అంటున్నాడు. సరే ఇంక మన ఫ్యాక్టరీకి అయితే వెళ్ళి తనని లెస్టర్ని వదిలిపెట్టేసి వెళ్దాం. పదండి. బ్రేక్
ఇందాక కదా గైస్ ఇచ్చింది మనం కారు అప్గ్రేడ్కి. మన పికప్ అయితే బాగానే ఉంది, బ్రేకింగ్ కూడా బాగానే ఉంది మన కార్కి. పదండి ఇప్పుడు వెళ్దాం. అదండి దగ్గరలోనే ఉన్నాం మనం మన ఫ్యాక్టరీ ఒకటి దగ్గరికి. అదండి మనోడి ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది రైట్ సైడ్లో. వచ్చేసాం. ఈ గొంతులో వెళ్తే ఉండిద్ది. పదండి అదొండి గైస్ మన బైక్ అయితే అక్కడే ఉంది. పదండి ఇప్పుడైతే మన ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం. మన లెస్టర్ అయితే మమ్మల్ని కూడా రమ్మన్నాడు, చూద్దు కానీ నువ్వు తీసిన ఫోటోలు అన్నాడు. సరే వెళ్దాం. ఇదిగోండి అప్పుడే వచ్చేసినాయి గైస్ ఫోటోలు మనం తీసినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం మన లెస్టర్. ఎలా ఉన్నాయి లెస్టర్ నేను తీసిన ఫొటోస్? బాగానే ఉన్నాయిలే మైకేల్, నువ్వు కూడా మంచిగానే తీసావు ఫొటోస్. సరే మనం అంటే ఏమనుకున్నావు మరి, ఆ మాత్రం ఉండాలా. సర్లే కానీ ఏం చేస్తున్నావు? ఆగురు చెప్తా ఉండు అంటున్నాడు లెస్టర్. తొందర చెప్పు, నాకు ఏం చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లా. నీకైనా అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థం అవుతుందిలే కానీ బాగుందా? బాగానే ఉందిలే. సర్లే ఇంక నువ్వు వెళ్ళిపో అంటున్నాడు లెస్టర్. సరే ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్దాం. మనం సక్సెస్ఫుల్లీగా మిషన్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. పదండి ఇంకా మనం అయితే ఇంటికి వెళ్దాం. ఇప్పుడు చాలా లేట్ అయింది. ఇప్పుడు మనం ఏమంటే ఏమవుతుందో ఏమో, మమ్మల్ని అయితే ఏమయ్యలే గైస్. సరే మరి ఉంటా. మన మైకిల్ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాడో నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.